అఖిల్ అన్న అయితే ఈ మూవీతో గట్టిగా కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. ఈ మూవీ మన హీరో జీవితాన్ని మలుపు తిప్పిందంటే మనోడు పెద్దోడా పొడుస్తాడు సామి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మురళీకిషోర్ గారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే వినరో భాగ్యం విష్ణు కథ మూవీ డైరెక్ట్ చేసింది ఇతనే. ఆ మూవీతో డైరెక్ట్ గా హిట్ కొట్టేశాడు. ఇప్పుడు మన అఖిల్ అన్నకు అతని అవసరం చాలా ఉంది. మరి ఈ డైరెక్టర్ గారు వదిలేసిన క్లూస్ ఏంటో చూద్దారండి ఈ వీడియోలో. స్టార్టింగ్ సీన్ తోటే ఇలా దైవ దర్శనం తోటి స్టార్ట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ క్లిప్ లో ఒక రథాన్ని లాగుతున్నట్టు చూపించారు. అంటే ఇక్కడ మొత్తం మూవీ వచ్చేసి పురాణాల వెనుకుందని చెప్తున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే గతాన్ని తరుముకుంటూ పోతా అని వాయిస్ వస్తుంది మన అఖిల్ గారిది. అంటే పూర్వంలో జరిగిన విషయాల గురించి, ఐ మీన్ హిస్టారికల్ టెంపుల్స్ లాంటివి ఉంటాయి కదా, వాటి గురించి ఎక్కువగా చూపించారనుకుంటా దీంట్లో. మళ్ళీ కట్ చేస్తే లాకెట్ సీన్ ని చూపించారు. ఆ లాకెట్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఆ లాకెట్ పై ఉన్న బొమ్మ వచ్చేసి ట్రైలర్ స్టార్టింగ్ సీన్ లో ఒక దేవతను చూపిస్తారు చూడండి, ఆ దేవత లాగా ఉంది. అంటే ఆ బొమ్మే ఈ బొమ్మ అన్నమాట. అంటే ఎక్కువగా ఆ దేవతను నమ్ముతాడేమో మన అఖిల్ గారు, అందుకే అలా లాకెట్ ని పెట్టుకొని ఉంటారు. మళ్ళీ కట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంకో వాయిస్ వస్తుంది. మా నాయన ఇట్లా చెప్పినాడు, పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుందిరా, పేరుండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని మా నాయన చెప్పినాడు అనే డైలాగ్ వస్తుంది. లిటరలీ దీన్ని విన్నప్పుడు నాకైతే ప్యూర్ గూస్ బంప్స్ వచ్చాయి. అసలు రైటింగ్ రాసిన రైటర్ కి నిజంగా హ్యాట్సప్ అయ్యా. అంత డెప్త్ గా ఎలా తీసుకొని రాస్తారో ఏంటో మరి. అతను మాట్లాడే భాష కానివ్వండి, యాస కానివ్వండి, పూర్తిగా రాయలసీమ టైప్ లో ఉంది అది. చివరికి మూవీ కోసం డ్రెస్సింగ్ స్టైల్ అవ్వనివ్వండి, తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, మొత్తం చేంజ్ చేస్తారు అఖిల్ గారు అయితే. అలా ఆ కట్అవుట్ ని చూస్తూ ఉంటే కొత్త వైపు తెస్తూ పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మన శ్రీలీల గారికి కూడా చాలా అవసరం. ఎందుకంటే లాస్ట్ రాబిన్హుడ్ మూవీ ఏం చేసిందో తెలిసిందే కదా, దాని నుంచి కోలుకోవాలంటే మంచి కంబ్యాక్ అవసరమే కదా. అందుకే ఈ మూవీ హిట్ అయితే శ్రీలీల మళ్ళీ ఫామ్ లో వస్తుంది. అందుకే ఈ మూవీ తనకు కూడా చాలా అవసరం. కట్ చేస్తే ఇలా టెక్స్ట్ అనేది రాసి ఉంటుంది. దీన్ని మీరు చూసుండరు కానీ నేను చూసా, ఒకసారి వినండి. నో వార్ ఈస్ మోర్ దెన్ లవ్ అంటే యుద్ధం కంటే ప్రేమ గొప్పదని అర్థం. మీకు ఎలా చెప్పాలంటే ప్రేమ అనేది యుద్ధం కంటే ఎంతో ముఖ్యమైనది అన్నమాట. అది ఎల్లప్పుడూ గెలుపుని సాధిస్తుంది. అంటే ఈ మూవీ వచ్చేసి ఫుల్ ఆఫ్ లవ్ స్టోరీతో కూడి హిస్టారికల్ ని ఛేదిస్తున్న మూవీ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనం లవ్ స్టోరీ చూసాం, హిస్టారికల్ మూవీస్ కూడా చూసాం, కానీ రెండు కలిపి చూసే మూవీ వచ్చేసి ఈ మూవీ అన్నమాట. మరి చూడాలి మరి ఈ మూవీ మన అఖిల్ గారి కెరియర్ ని మలుపు తిప్పుతుందో లేదో అనేది. మరి ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.